ప్రజారోగ్యం, పరిశుభ్రత కోసం ప్రజలు పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించాలని చిత్తూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ అధికారి డాక్టర్ లోకేష్ అన్నారు. పబ్లిక్ టాయిలెట్లు వినియోగంపై బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనను నివారించడానికి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండడానికి పబ్లిక్ టాయిలెట్లు దోహదపడతాయని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన పర్యావరణాన్ని కలుషితం చేయడంతో పాటు డయేరియా, కలరా వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తాయని పేర్కొన్నారు. ఇది శిశు మరణాలు, పోషకాహార లోపం మరియు ధనిక పేదల మధ్య అసమానతలకు ప్రధాన కారణమవుతోందని అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు నగరంలో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా నగరంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యము, అదేవిధంగా శానిటేషన్ మీద ఓటింగ్ అనేటటువంటి జరుగుతుంది. ఈరోజు నగరపాలక సంస్థ తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా నగరంలో ప్రతి నిత్యము కూడా శానిటేషన్ మీద నిరంతరం ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇందులో భాగంగా నగరంలోని ప్రజలందరూ కూడా ఓటింగ్ లో పాల్గొనాలని, మన నగరాన్ని స్వచ్ఛ నగరంగా ఓటింగ్లో పాల్గొని తీసుకురావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ని యూజ్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ యూరినేషన్ కానీ, లిటరింగ్ కానీ లేకుండా ఉండాలని పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అనేటటువంటిది చేస్తూ ఉన్నాము. అందరికీ కూడా మా యొక్క విన్నపము, నగరాన్ని మనం స్వచ్ఛ నగరంగా, స్వచ్ఛ చిత్తూరుగా రానున్న స్వచ్ఛ సర్వేక్షణలో ముందంజలో ఉంచడానికి ప్రజలు, అదేవిధంగా వ్యాపార సంస్థలు అందరూ కూడా సహకరించి నగరానికి ఓటింగ్ మంచిగా చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.